జైల్లో ఉన్న మాజీ మంత్రి అంబటి రాంబాబును పరామర్శించేందుకు వైఎస్ఆర్సీపీ నేతలు భారీగా తరలివచ్చారు. ఈ సంబంధంగా మాజీ మంత్రి అమర్నాథ్, మాజీ మంత్రులు చెల్లుబోయిన వేణు, ధర్మశ్రీ, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాతో పాటు పార్టీ కార్యకర్తలు హాజరయ్యారు. అంబటి రాంబాబు ఇంటిపై జరిగిన దాడి అనంతర రాజకీయ పరిణామాలపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోందని అమర్నాథ్ అన్నారు. రాంబాబును హతమార్చాలనే ఉద్దేశంతో దాడి జరిగినప్పటికీ బాధితులనే జైలులో పెట్టారని, దాడికి పాల్పడిన వారు మరియు ప్రేరేపించిన వారు బయట తిరుగుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో రాజ్యాంగ పరిపాలన దెబ్బతిన్నదని విమర్శించారు. రాష్ట్రంలో రైతులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం కేవలం పబ్లిసిటీ, ఈవెంట్ మేనేజ్మెంట్ కే పరిమితమైందని అన్నారు. రాష్ట్ర చరిత్రలోనే ఇది అత్యంత దారుణమైన బడ్జెట్ అని వ్యాఖ్యానించారు. అంబటి రాంబాబు గారి మీద, వారి కుటుంబం మీద, వారి ఇంటి మీద జరిగినటువంటి దాడి తర్వాత వారిని అరెస్ట్ చేయడం, సెంట్రల్ రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించడం, ఈ జరుగుతున్నటువంటి కక్షపూరిత రాజకీయాల్ని, జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల మీద పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు వారిని ములాఖాతులో భాగంగా వారిని కలుగుద్దామని చెప్పి ఈరోజు రావడం జిల్లా పరిషత్ చైర్మన్ విజయనగరం సిన్సీన్ గారు, అలాగే మాజీ శాసనసభ్యులు, మాజీ ప్రభుత్వ విప్ అయినటువంటి ధర్మశ్రీ గారు అందరం కూడా ఈరోజు రావడం జరిగింది. ఇప్పుడు వారిని కలవాలని చెప్పి అనుకున్నాం, కానీ కాస్త నీరసంగా ఉంది. మధ్యాహ్నం తర్వాత కలుద్దామని చెప్పి వారు విల్లింగ్నెస్ని మధ్యాహ్నం తెలియజేయడంతో మళ్ళీ 3 గంటలకి కలవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఈ జరిగినటువంటి ఇన్సిడెంట్లో ఏదైతే రాంబాబు గారి మీద జరిగినటువంటి దాడి, వారిని హతమార్చాలని చెప్పి జరిగినటువంటి దాడి, వారి కుటుంబం మీద జరిగినటువంటి దాడి, వారి ఇంటి మీద జరిగినటువంటి దాడి కాబడినటువంటి వారందరూనేమో నష్టపోయి జైల్లో ఉన్నారు. దాడి చేసినటువంటి వారు, తిట్టినటువంటి వారు, ప్రేరేపించినటువంటి వారు, ఇంటి మీద దాడికి వచ్చినటువంటి వారు, వారిని హతమార్చాలని చెప్పి చూసినటువంటి వారు, ఇంటికి నిప్పు పెట్టినటువంటి వారు బెయిల్ మీద బయట తిరుగుతూ ఉన్నారు. ఇది రాష్ట్రంలో నడుస్తున్నటువంటి రాజ్యాంగం. ఈరోజు ఎంత పెద్ద ఎత్తున రైతులు కానీ, మహిళలు కానీ, నిరుద్యోగ యువత కానీ రాష్ట్రంలో ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో వారు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతూ ఉన్నా వారిని పట్టించుకునేటువంటి నాదుడు ప్రభుత్వంలో లేడు అనేటువంటి మాట రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడు గగ్గోలు పెడతా ఉన్నా ఇవేవి కూడా వారికి పట్టట్లేదు. కేవలం 20 మాసాల్లో పబ్లిసిటీ, మార్కెటింగు, ఈవెంట్ మేనేజ్మెంటు ఇవి మాత్రమే ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి తప్ప రాష్ట్రంలో ఏ రంగానికి కూడా మేలు చేసినటువంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. మొన్న బడ్జెట్ ప్రవేశపెట్టారు. మొట్టమొదటిసారి అసలు అప్పు ఎంత తీసుకున్నారో, ఎంత ఖర్చు పెట్టారో, దేనికి ఖర్చు పెట్టారో, బడ్జెట్ ఎస్టిమేట్స్ ఏంటో కనీస అవగాహన లేనటువంటి కూర్పు ఏదైతే ఉందో నాకు తెలిసి బహుశా స్వతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఏదైనా ఉందంటే మొన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్. సహజంగా అప్పులు చేసినటువంటి ఏ ప్రభుత్వం అన్నా చేసినటువంటి అప్పుకి ఖర్చు ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడి సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్రంలో అసెట్ బిల్డింగ్ కోసము సహజంగా ప్రభుత్వాలు అప్పులు చేస్తూ ఉంటాయి. కానీ గడిచినటువంటి 20 మాసాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి 2.5 లక్షల కోట్ల రూపాయల అప్పు మాత్రమే కనబడుతుంది తప్ప ఖర్చు కనబడట్లేదు. పోనీ చేసినటువంటి అప్పు ఏమైపోయిందని అంటే చంద్రబాబు నాయుడు గారికి, ఆయన కొడుక్కి తప్ప ఎవరికి తెలియదు. ఆ రోజు మేము 3 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశామని చెప్పి 3,20,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అప్పులు చేశామని చెప్పి రిపోర్ట్స్ చెప్తా ఉన్నాయి. అన్ని రకాలైనటువంటి ఫైనాన్షియల్ రిపోర్ట్స్ చెప్తా ఉంటే అందులో మేము 2,75,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ కింద పేదవాడికి సంక్షేమం అందించామనేటువంటిది కూడా ప్రజలు చెప్తా ఉన్నారు. అంటే 3 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తే 2,75,000 కోట్ల రూపాయలు పేదవాడికి పంచాం. కానీ 20 మాసాల్లో 2.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి 1 రూపాయి కూడా పేదవాడికి పంచకుండా మరి ఆ డబ్బుని ఏం చేశాడో ఈ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. వారు చెప్తున్నటువంటి సూపర్ 6 హామీల్లో ఏ హామీని కూడా
పూర్తిగా అమలు చేయకుండా, కనీసం బడ్జెట్లో కేటాయింపులు పెట్టకుండా ఈరోజు మా బడ్జెట్ దేనికి ప్రవేశపెట్టారో కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నాం. ఈరోజు రానటువంటి ఈ 3 సంవత్సరాల కాలంలో బహుశా నాకు తెలిసి రోజుకి 500 కోట్ల రూపాయలు అప్పు చేస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి గారు. ఈ 2 సంవత్సరాల్లో దాదాపు 3 లక్షల కోట్ల రూపాయలు, మరో 3 సంవత్సరాలు మరో 5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తాడు, లేదా 6 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేస్తాడు. చివరికి రేపు అధికారం దిగిపోయేటువంటి సమయానికి ఆ అప్పులు కుప్పంతా తీసుకుని వచ్చి రేపు మా ప్రభుత్వం మీద పెట్టి వెళ్ళిపోతాడు. ఆయనకేమి పేదవాడికి పంచింది లేదు. వ్యవసాయ రంగం ఇబ్బంది పడుతూ ఉంది, వైద్య రంగం ఇబ్బంది పడుతూ ఉంది, విద్యారంగం ఇబ్బంది పడుతూ ఉంది. ఈ మధ్యకాలంలోనే గత సంవత్సర కాలంలో చూశారు యూరియా కోసం రోడ్ల మీద ఏ రకంగా రైతులు కొట్టుకునేటువంటి పరిస్థితి వచ్చిందో. ఈరోజు రాష్ట్రంలో రాజ్యాంగానికి విరుద్ధంగా ఎవరైతే ప్రశ్నిస్తున్నటువంటి నాయకులు గొంతు నొక్కాలని చూస్తున్నటువంటి దుర్మార్గ పరిపాలనకి చర్మగీతం పాడే రోజు దగ్గరలో ఉందని మాత్రం మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఎవరైతే ప్రశ్నించాలనుకున్నారో ప్రశ్నించే వాళ్ళని మరి ఏ రకంగా వాళ్ళు నెలవారీ బత్యం వల్ల కానీ లేదా ప్యాకేజీ ద్వారా కానీ ఎలా అయితే నోరు మోయించారో అలా అందరినీ నోరు మోయించాలని అనుకుంటున్నారేమో. కానీ నోరు విప్పే ప్రతి ఒక్కడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి ఆ నాయకత్వం వహించినటువంటి మంచి నాయకత్వం. అందులో భాగమే భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంపై జరిగినటువంటి పంది కొవ్వు ఆవు కొవ్వు కలిసిందే అని చెప్పి అబండాలు వేస్తూ భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నటువంటి తరుణంలో దాన్ని ప్రశ్నించి చాలా తప్పు చేస్తున్నారు, మీరు చేసిన తప్పుకి ఆ వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని భవిష్యత్తులో రాజకీయంగా సమాధి కట్టే పరిస్థితి ఉంటుందని అడిగినందుకు ఈరోజు రాంబాబు గారిని జైలు పాలు చేసినటువంటి సంగతి మన అందరికీ తెలుసు. ఇలాంటి విషయాలు ఎవరైనా సరే ప్రశ్నిస్తే, అదే బడ్జెట్ విషయంలో కూడా ఏదైనా ప్రశ్నిస్తే వాళ్ళు ఎక్కడ గొంతు నొక్కాలని చూడడమే టీడీపీ కూటమి తాలూకు ఎజెండా. మొన్న బడ్జెట్ చూసాం, బడ్జెట్ చూస్తే బడ్జెట్లో ఉన్నదంతా కూడా పెద్ద డొల్ల, బడ్జెట్ బుక్ చూస్తే గొల్ల. అలాగే అందుకనే ఈరోజు ఈ సందర్భంగా బడ్జెట్ చెప్పినటువంటి పయ్యావుల కేసు మాటలు చూస్తే పెద్ద పొల్ల. అందుకనే ప్రజలు తప్పనిసరిగా ఈ కూటమి ప్రభుత్వాన్ని కొడతారు భవిష్యత్తులో జల్లని మాత్రం ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడమే ప్రధాన ఎజెండా కింద పెట్టుకున్నారు. కానీ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగ స్ఫూర్తితో కూటమి నాయకులకి సమాధి కట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి. మీరు ఏ విధంగా అయితే రాజ్యాంగాన్ని విరుద్ధంగా చేస్తున్నటువంటి అన్నిటికీ కూడా ఇవన్నీ కూడా లెక్క కడుతున్నాం. దానికి 100కు 100 పాలు కూడా చట్టపరంగా వడ్డీతో చెల్లించే రోజులు దగ్గరలో ఉన్నాయని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తూ 3 గంటలకి అంబటి రాంబాబు గారిని కలుస్తాం. ఆ మిగిలిన విషయాలన్నీ కూడా తర్వాత చర్చిద్దాం. థ్యాంక్ యూ.